హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కవల్ సిస్టర్స్. ఇవాళ మన వంటశాలలో సొరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కావలసిన ఇంగ్రీడియంట్స్: టమాటా, 1 కప్ పల్లీలు, చింతపండు, పచ్చిమిర్చి, సొరకాయ. నేను మా పాదును ఉండే చిన్న సొరకాయను కోస్తున్నాను. ఇప్పుడు ఈ సొరకాయను అయితే చెక్కి తీసేసి ముక్కలు చిన్న ముక్కలుగా కోసుకుందాం. సొరకాయను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేనైతే దీని లోపల గింజలు గట్టి ఏం తీయట్లేదు, ఇది లేతగా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. చేసుకుని కడాయి పెట్టుకుందాం. కడాయి హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకుందాం. ఆయిల్ లేకుండా పల్లీలు వేయించుకుందాం. ఇప్పుడు పల్లీలు వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేగిన తర్వాత బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలను వేసుకుందాం. సొరకాయ ముక్కలను వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఇవి తొందరగా మగ్గుతాయి. ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలు ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా చింతపండు వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. మనం ముందుగా సాల్ట్ వేయడం వల్ల ఈ సొరకాయలో ఉండే వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది, ముక్క తొందరగా ఉడుకుతుంది. కొద్దిసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు సొరకాయ ముక్కలు అయితే వేగిపోయినాయండి. వాటర్ అంతా ఆవిరైపోయి ఇలా చూస్తే ఉడికిపోయినట్టు మెత్తగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు పల్లీలని పెయిన్ పౌడర్లా చేసుకుందాం. ఇప్పుడు పల్లీలు పెయిన్ పౌడర్లా చేసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసుకుందాం. వేయించుకున్న పచ్చిమిర్చి, 7-8 వెల్లుల్లి రెబ్బలు, మీ దగ్గర ఉంటే ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. పచ్చడి ఇలా కచ్చపచ్చగా నలిగిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని చిన్న బెల్లం ముక్క వేయండి. బెల్లం వేయడం వల్ల టేస్ట్ వస్తుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీరు రైస్లోకి చేసేలా ఉంటే కొంచెం కచ్చపచ్చగా చేసుకోండి, రోటి పచ్చడిలాగా. టిఫిన్స్లో చేసేలా ఉంటే కొంచెం మెత్తగా చేసుకోండి. బెల్లం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి కొద్దిగా వేగనివ్వాలి. వెల్లుల్లి వేగిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం రుబ్బు చేసుకున్న పచ్చడి వేసుకుందాం. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. నేను మీకు మార్నింగ్ టిఫిన్లో చూపిస్తున్నాను. నేను ఈరోజు టిఫిన్ దోశ వేసాను, దాంట్లో చూపిస్తున్నాను. టిఫిన్లోకి కూడా బాగుంటుందండి, ఇది రైస్లోకి కూడా బాగుంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్లో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. నేను ఆఫ్టర్నూన్ లంచ్లో చూపిస్తున్నాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఈ సొరకాయ పచ్చడి రైస్, టిఫిన్స్, చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.